కేసీఆర్ తప్పటడుగు వేశారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి రేవంత్కు అస్త్రం అందించారా? ఓటమి నుండి గుణపాఠాలను నేర్చుకోలేదా? బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తులు అంటూ మీడియాకు లీకులు ఇచ్చింది గులాబీ దండేనా? ఒక్కో పథకం అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ హామీలపై నిలదీసే అవకాశం బీఆర్ఎస్కు లేకుండా చేస్తోందా? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని కేసీఆర్ గద్దె దిగి ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సి వస్తుందని బహుశా ఆయన కూడా ఊహించి ఉండరేమో. కానీ ప్రజాస్వామ్యంలోనే ఇటువంటి అనూహ్య పరిణామాలు జరుగుతాయని అందరికీ ఇది మరోసారి గుర్తు చేసినట్లయింది. ఎన్నికలలో గెలుపోటములు సహజమే అని కేటీఆర్, హరీష్ రావులు తమ ఓటమిని సమర్థించుకున్నప్పటికీ నేటికి వారు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని వారి మాటల్ని బట్టి అర్థమవుతోంది. వారు ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేసే బదులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని 6 నెలల్లోగా కూల్చేస్తామని బెదిరించడం మరో పెద్ద తప్పు. దాంతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేసీఆర్ పై ప్రయోగించేందుకు బీఆర్ఎస్ పార్టీయే స్వయంగా అస్త్రాలు అందించినట్లయింది కూడా. కేసీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తెలివిగా ఉపయోగించుకుని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టగలిగింది. నిజానికి బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నట్లు రేవంత్ ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి ఉంటే హామీలు అమలు విషయంలో అలసత్వం చూపి ఉండేది, లేదా అమలు చేయడానికి చాలా సమయం తీసుకుని ఉండేది. అప్పుడు దానంతటదే బీఆర్ఎస్ పార్టీకి దొరికిపోయేది. కానీ అధికారం కోల్పోయి తీవ్ర అసహనంతో ఉన్న బీఆర్ఎస్ నేతలు శాసనసభ లోపల బయట కూడా కాంగ్రెస్ హామీలను అమలు చేయాలంటూ తీవ్రంగా ఒత్తిడి చేస్తుండటంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రమాదాన్ని గుర్తించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కష్టమైన నష్టమైన చకచక హామీలు అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 2 పథకాలను అమలు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం ఈ నెల 27 లేదా 29 నుంచి గృహజ్యోతిలో మరో 2 పథకాలు అమలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో హామీల గురించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం చేత హామీలను అమలు చేయించి ఆ పార్టీపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడేలా చేసి పుణ్యం కట్టుకుందని రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినబడుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసి ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో కేసీఆర్ అత్యుత్సాహం ప్రదర్శించడం, హామీల అమలుకి తొందర పెట్టడం రాజకీయంగా మరో తప్పటడుగు వేసినట్లేనని పరిశీలకుల భావన. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తులు అంటూ మీడియాకు లీకులివ్వడం మరో పెద్ద తప్పు. దీంతో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రతి అదనపు ఎంపీ సీటు కూడా కేసీఆర్ పుణ్యమే అని అనుకోక తప్పదు. చూడాలి మరి లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో.